చేతిలో సామాజిక అస్త్రం మొట్టమొదటిసారిగా 1997 ఫిబ్రవరి 15 ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ఏర్పాటు చేశాం. మొట్టమొదటిసారిగా 2005 జూన్ 23 ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ప్రారంభించాం. ఒక్కోసారి అవసరం ముందు ట్రస్ట్ పెట్టాం. ఆ ట్రస్ట్ తర్వాత 2005లో చాలామంది పిల్లలు కొన్ని కారణాల వల్ల ఫ్యాక్షన్స్లో కొంతమంది పిల్లలు చనిపోయేవాళ్ళు, కొంతమంది రోడ్ యాక్సిడెంట్లో చనిపోయేవాళ్ళు, కొంతమంది తీవ్రవాదుల వల్ల చనిపోయేవాళ్ళు. అలాంటి సమయంలో ఆ పిల్లలంతా అనాథలైపోతే, తల్లి తండ్రి లేని పిల్లలుగా తయారైతే ఆ పిల్లలకు పెద్ద దిక్కుగా ఉండాలి, వారికి ఏ లోటు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అలాంటి లొకేషన్లో ఈరోజు 10 ఎకరాలు 2,13,361 చదరపు అడుగుల్లో బ్రహ్మాండమైన బిల్డింగ్లను నిర్మించుకున్నాం. ఆ రోజు ఒక చిన్న మొక్క ఈరోజు మహావృక్షమైంది. 20 సంవత్సరాలు నేను ఇక్కడ మనస్ఫూర్తిగా మిసెస్ భువనేశ్వర్ గారిని అభినందించాలి. ఎందుకంటే నేను చేసింది ఒక ఎత్తు. ఆ తర్వాత ఆవిడ మేనేజింగ్ ట్రస్టీ అయిన తర్వాత నేను స్కూల్ పెడితే జూనియర్ కాలేజ్ పెట్టారు, తర్వాత డిగ్రీ కాలేజ్ పెట్టారు. నేను మళ్ళీ ఎప్పుడు పెద్దగా వచ్చేవాడిని కాదు. దీన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఘనత శ్రీమతి భువనేశ్వరిది అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మీరు చూస్తే మీ ప్రిన్సిపల్ గారు, అదే మాదిరిగా ఇంకో పక్కన రామారావు గారు చాలా విషయాలు చెప్పారు. గ్రూప్ 1 పరీక్షల్లో ఇక్కడ ఉండే 4 మంది పాస్ అయ్యారు. 3 జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపికయ్యారు. దేశంలో ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఐఐఎం కానీ, IIIT కానీ, NIT కానీ, IITలో కానీ మొత్తం మీరు చూస్తే 29 మందికి సీట్లు వచ్చాయి. ఈ సీట్లు వచ్చిన ప్రతి ఒక్క పిల్లల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, టీచర్లను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.